ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 90వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శివలింగ పూజా విధి అనేటువంటి అంశాలని తెలుసుకుంటున్నాం. క్రితం రోజున కూడా మనం శివ మహాదేవుని యొక్క అనుగ్రహం చేత లింగాష్టకమను, అలాగే బిల్వదళార్చన, చంద్రశేఖరాష్టకమును, మార్కండేయ మహర్షి రచించినటువంటి చంద్రశేఖరాష్టకమును కూడా తెలుసుకున్నాం. అలాగే ఈ రోజున ఈ 90వ రోజున శివ పూజా విధానంలో పొందుపడుతున్నటువంటి ఈ శివాష్టకమును కూడా భక్తుల యొక్క సౌలభ్యం కోసం తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ. గలేరుండమాలం తనం సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాచూడగంగోత్తరంగై విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయై చ నమః శివాయ. ముదామాకరం మండలం మండయంతం మహామండలం పుష్పభూషాధరంతం అనాగిన్యపారం మహామోహపారం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ. వటాధో నివాసం మహాకాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం ఉమేశం గణేశం గిరీశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ. గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సన్వదాపన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాజకామం దధానం బలీవర్ధజానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ. శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ. హరం సర్పహారం చితాభూం విహారం భవం వేదసారం సదా నిర్వికారం హరం సర్పహారం చితాభూం విహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ. స్వయం ప్రభాతే నరశూలపానే పటే స్తోత్రరత్నం శివప్రాప్త్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రజాతి. ఓం త్రయంబకం జయావగే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతారే అని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి వారే శివారాధన తత్వం లేనటువంటి వారందరూ కూడా ఎవరికి తోచినటువంటి విధంగా
వారు గురువు ఉపదేశ మార్గములలో పై స్తోత్రములను కానీ గురుపదేశముల ద్వారా కానీ రుద్రమంత్రముల చేత కానీ ఆ శివ మహాదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో స్మరించి ధ్యానించాలి అని ఈ శివ మహాపురాణంలో తెలిసినటువంటి విధంగా శంకర యొక్క నామాన్ని ఉచ్చరించి అటు వెంబట శయ్య నుండి అంతా పడక మంచం మీద నుండి లేచి నివాస స్థానమునకు మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడి నుంచి దక్షిణ దిశగా వెళ్ళాలి. అలా దక్షిణ దిశగా వెళ్ళేటువంటి వారు మలమూత్రాలను విసర్జనం చేయాలి. నిత్యకృత్యమును కూడా నిత్యకాలకృత్యమును కూడా విధిగా నిర్వర్తించుకోవాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. పిమ్మట శుద్ధమైనటువంటి మట్టితోటి లేక వారికి తోసినటువంటి కలియుగంలో ఉండేటువంటి విధానంతో దంతధారణ గావించుకొని దంతమనం శుభ్రం చేసుకుని తన వర్ణమునకు అనుగుణంగా విధిగా దంతధారణం చేసుకోవాలని శ్రీ మహాపురాణంలో కూడా తెలిపారు. అలాగా ఎవరెవరు ఏ విధాలుగా చేసుకోవాలో శ్రీ మహాపురాణంలో మనుస్మృతి ద్వారా ఆ కాల దోషమును దృష్టిలో ఉంచుకొని వారు దంతధారణం చేసుకోవాలి. ఆ దంతధారణం పరిత్యజించడం కానీ వారి విధానంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ తదుపరి అంశాలని ఇంకా తెలియజేస్తున్నారు. షష్ఠీ తిథి, పాడ్యమి తిథి, అమావాస్య, నవమి తిథి ఎందు వ్రతము చేసేటువంటి రోజున సూర్యాస్తమయమునందు అలాగే ఆదివారం నాడు కానీ శ్రాద్ధ కార్యములు చేసేటువంటి ఆ శ్రాద్ధ దినమునందు దంతధామకి ఏ పలుగర పండ్ల పుల్లను వాడకూడదు అని చెప్పేసి ఈ శివ మహాపురాణం ద్వారా తెలియజేస్తున్నారు. అలా దంతధావనం చేసుకున్న తర్వాత జలాశయులు కానీ వారి తూచిన విధములు ఆధునిక యుగంలో మనకు కలిగినటువంటి విధానం ద్వారా వాటిని తీర్థములుగా భావించి గంగే యమునే కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనకి కలశముల్లో వర్ణ కలశం స్థాపించినప్పుడు కానీ సంధ్యావందనామంలో మన ఆ యొక్క నామాన్ని పడిసి గంగే యమునే కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అక్కడ ఉన్నట్టుగా మనం భావించి ఆ గంగాదేవిని ఆ నదుల్లో ఆ తీర్థరాజముల్లో మనం స్నానం చేస్తున్నట్టుగా భావించుకుని మనం స్నానాన్ని ఆచరించాలి. అలా ప్రత్యేకమైనటువంటి దేశ కాలువలందు మంత్రోచ్చారణతో స్నానం చేసుకోవడం చాలా సముచితం అని చెప్పి శివ మహాపురాణంలో తెలియజేయబడింది. అలా స్నానం చేసిన తర్వాత ముందుగా ఆచమనం చేసి చక్కగా ఉతికినటువంటి వస్త్రాన్ని ధరించాలి. ఆ తర్వాత చక్కగా శుభ్రం చేసినటువంటి చక్కటి ప్రదేశం మీద ఒక ఆసనం వేసుకుని ఆ ఆసనం మీద కూర్చుని విధి విధానంతో ఆచరించడానికి అర్హత కలిగినటువంటి వారందరూ కూడా సంధ్యావందనాది ఆ యొక్క విధానాలను కూడా వారు ఆచరించాలి, అనుష్ఠించాలి. అటు పిమ్మట ఎవరికి తోచిన విధిగా వారి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి అని ఈ శివ మహాపురాణంలో తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.